నా పేరు హఫీజ్ భాయ్. ఎక్కడ సార్ మీరు? పాతగుంట అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం. తూర్పు నియోజకవర్గం. ముస్తఫా గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే కొంతమంది అంటున్నారు అభివృద్ధి కొంత చేస్తున్నారు, మార్పు అనేది కోరుతున్నాం అంటున్నారు. కొంతమంది అంటున్నారు మళ్ళీ ఆయన గెలుస్తా అంటున్నారు. మీరేమంటారు? ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదంటే వేరే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా? బాబు గారు సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. మీ వరకు అందాయా పథకాలు? ప్రతి వాళ్ళకి అందుతూనే ఉన్నాయి. అన్న క్యాంటీన్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, అన్నీ బాగానే అందుతున్నాయి పిల్లలకి, బాగానే ఉన్నాయి. వైసీపీ, జనసేన, టీడీపీ దీంట్లో ఈసారి మనం రాష్ట్రంలో గెలిచే పార్టీకి ఏది చూడబోతున్నాం? మళ్ళీ మహాకూటమి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జనాలు. కొంతమంది అంటున్నారు మహాకూటమి ఏర్పడడం ఇక్కడ అవసరం లేదా అంటున్నారు. మరి ఏర్పడడం మంచిదేనా, అవసరం లేదా, అసలు దాన్ని ఊసి ఎత్తకూడదు అంటారు? కేంద్రం నుంచి ఏం అప్పులు మళ్ళీ వాళ్ళ ఏదైనా డబ్బులు ఇవ్వటం కానీ చేయటం కానీ ఏమి ఇవ్వట్లేదు. చాలా నరకాలు చూపి చిన్న చిన్న పిల్లలకు కూడా రాజకీయం అంటే తెలిసిపోతుంది. ఏంటంటే ఇలా చేయటము మోడీ గారు చాలా తప్పు పని. అది ఎంతో ఆధారపడి ఉన్న ఎవరో పగపట్టి ఇది చేసి అంత అది చేయడం మంచి పద్ధతి కాదు. కొంతమంది అంటున్నారు లేదు నిధులు ఇచ్చాము మేము అని అంటున్నారు. అది నిజమేంటారా వాస్తవం అంటారా? తప్పది. ఏంటంటే పోలవరం సృష్టికర్త ఆయన. ఏదైనా కూడా మంచి పనులు చేయడానికి ఆయన వచ్చాడు. తరతరాలకి ఆయనకి మంచి ఉపయోగం ఉండాలి. మంచిగా నేను చనిపోయినా కూడా ఒక ఇదిగా ఉండాలి, మంచిగా అభివృద్ధి చెందాలి, భావితరాలకి పనికి రావాలని బాబు గారు కోరుకుంటున్నారు. సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి అంటున్నారు. వాళ్ళకి ఉన్నాయంటారా నిజంగానే అర్హతలు, లేదంటే తక్కువ ఉన్నాయంటారా, లేదంటే 40 ఏళ్ళ సీనియర్టీ ఉన్న చంద్రబాబు గారు మళ్ళీ వస్తారంటారు? చంద్రబాబు నాయుడు ఈ తరానికి కావాలండి. తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు కానీ పరిపాలన చూసారు చంద్రబాబు గారి అన్ని విధాలుగా బాగానే ఉందంటారా, లోటుపాట్లు కనిపిస్తున్నాయి అంటారు? లేదు, చాలా మంచిగా ఉంది. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఈసారి మనం ఖచ్చితంగా చూడాల్సిన పర్సన్ ఎవరంటారు? చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి. జనసేన ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు కదా, ఒకవేళ నిజంగానే ఉంటే దాని ప్రభావం దేని మీద ఉంటుంది? టీడీపీ మీద, వైసీపీ మీద? చిరంజీవి గారు అంటే ఆయన ఒక గ్లామర్ హీరో, మంచి పేరు ఉన్నది. ఆయన ఏదన్నా ఇది ఉంది కానీ ఆయనకి అంత ఇది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. అన్నయ్యలా కాదు తమ్ముడు కొంచెం చేసి చూపించే టైపే పనులు చేసి పెడతాడు, రావాల్సింది అధికారంలోకి అంటున్నారు. మీరేమంటారండి? అంత ఇది లేదండి. ఆయన వస్తే 1-2 సీట్లు వస్తాయేమో కానీ ఏం రావు. మీ వరకు మద్దతు ఎట్టుంది సార్? టీడీపీ. వెంకటేశ్వర రెడ్డి. ఎక్కడ మీది? అదే పండుగలు తాడికొండ నియోజకవర్గం. శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? చేస్తున్నారు, కొద్ది గొప్ప చేయకుండా ఉండట్లేదు అనుకోండి. అంటే కొద్ది గొప్ప అంటున్నారు, బాగానే చేస్తున్నారా, అసలు చేయడం లేదా, చేస్తూ ముందుకెళ్తున్నారా? చేస్తున్నారు, కొంచెం చేస్తున్నారు. మీ ప్రాంతంలో ఈసారి గెలుపొందే అవకాశాలు ఆయనకి ఎక్కువ ఉన్నాయా, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడల్లా ఏం చెప్పలేమండి. మేము ఎలక్షన్కి ఎట్లా ఉంటుందో మా మూమెంట్ చెప్తాం కానీ ఇప్పుడేం చెప్పలేము ఎవరు వస్తారు. అంటే ఇప్పటి వరకు అయితే ఈ పార్టీ వైపు ఎక్కువగా మద్దతు చూపిస్తున్నారు ప్రజలు. పర్వాలేదు, మద్దతు బాగానే ఉంది. మరి ఎలక్షన్ ముందు ఎట్లా ఉంటుంది జరిగిద్దో ఏమో తెలియదు. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ గట్టి పోరులో మనం ఈసారి రాష్ట్రంలో దేన్ని చూడబోతున్నాం గెలిచే పార్టీగా? వస్తే మళ్ళీ ఈసారి కూడా టీడీపీ రావచ్చు. టీడీపీ రావచ్చు అంటున్నారు, అంతే డౌట్గా చెప్తున్నారా లేదంటే కన్ఫర్మ్గా చెప్తున్నారు? అంటే రేపు ఎలక్షన్ బట్టి ఇంకా వాళ్ళు ఏం హామీ దాన్ని బట్టి వేస్తారు కానీ ఓట్లు మామూలుగా వేయరు కదా ఓట్లు, వాళ్ళ హామీని బట్టి. మరోవైపు వినిపిస్తుందండి జగన్ గారు రావచ్చు ముఖ్యమంత్రిగా, పవన్ గారు రావచ్చు అంటున్నారు. మరి సరే పర్వాలేదు, జగన్ వచ్చినా పర్వాలేదు. అంటే పవన్ గారికి అర్హతలు తక్కువ ఉన్నాయంటారా లేదంటే ఆయన వచ్చే అవకాశాలు? ఆయనకి తక్కువ అండి. ఒకవేళ మద్దతు ఇవ్వాల్సి వస్తే హంగ్ ఏర్పడింది అనుకోండి మన ఏపీలో, జనసేన ఎటువైపు నిలుస్తుంది? టీడీపీ వైపా, వైసీపీ వైపా? ఆయన టీడీపీ కూడా పోలేండి. ఇప్పుడు పోతే నా వయసుకి పోతే పోవచ్చు, లేకపోతే లేదు. అది కూడా మీ వరకు మద్దతు ఎటువైపు ఉందంటారు? వయసు ఆయన మీ వరకు మద్దతు మీ ప్రాంత ప్రజలు అవ్వచ్చు, మీరే అవ్వచ్చు. టీడీపీ వైపు, జనసేన వైపా, వైసీపీ? ప్రస్తుతానికి టీడీపీ వైపే ఉన్నాం. మీ పేరండి? చంద్రశేఖర్. ఎక్కడండి మీది? ఇక్కడ బయట కార్ స్టాండ్. అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం. గుంటూరు 1. ముస్తఫా గారు ఉన్నారు, మహమ్మద్ ముస్తఫా గారు ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు అంటున్నారు. అంటే కొద్దిగా గొప్ప చేశారనా, చేస్తున్నారనా, లేదనా? చేస్తూనే ఉన్నారు. ఈసారి గెలుపొందే అవకాశాలు ఎవరికి సార్ మీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి? వైసీపీ పర్సన్ కా, టీడీపీ పర్సన్ కా, జనసేన పర్సన్ కా? టీడీపీకి ఉంది.
జనసేన వైసీపీలు లేవంటారా? దాదాపుగా లేవనే చెప్పాలి. ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు జగన్కి ఉన్నాయి, పవన్కి ఉన్నాయి అంటున్నారు. ఇక 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్న చంద్రబాబు గారు రావాలని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు గారికే ఉన్నాయి. పక్కనా? పక్క. మనం ఈసారి గెలిచే పార్టీగా దేన్ని చూడబోతున్నాం? 3 పార్టీల్లో టీడీపీని చూస్తున్నాం. బీజేపీకి జనసేన మద్దతు అవ్వచ్చు అని కొంతమంది అంటున్నారు. నిజమేనా అది? లేదంటే వైసీపీకి టీడీపీకి అది ఫ్యాక్ అండి, అది కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే జనసేనలో అయినా కూడా ఏమీ కాదు, టీడీపీ గెలుపు ఖాయం. ఖాయమంటారా? అభివృద్ధి పరంగా ఎంతవరకు తీసుకెళ్లారంటారు? దాదాపుగా చేసుకుంటూ వస్తున్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి దాదాపుగా చేసుకుంటూ వస్తున్నారు. పర్సంటేజ్లో చెప్పగలరా ఎంత అని? చెప్పలేను. ఒకవేళ సీట్లలో తేడా వచ్చింది అనుకోండి సార్, దేనికి ఎన్ని రావచ్చు? 175 ఉన్నాయి మొత్తం. 90 పైగా టీడీపీకి రావచ్చు. 90 పైగా అంటారు. మొత్తంగా 90 పైగా దీనికే రావచ్చు అంటారు. పక్కా. ఖచ్చితంగా మీ మద్దతు ఎటువైపు అంటారు? టీడీపీకి. మీ పేరండి? షేక్ కరీముల్లా అండి. ఎక్కడ మీది? పాతగుండ్రే, గుంటూరు తూర్పు నియోజకవర్గంగా. ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు వర్క్ ఎలా ఉంది? ఆయన వర్క్ బెస్ట్గానే ఉంది. బెస్ట్గానే ఉంది. కొంతమంది లోటుపాట్లు కనిపిస్తున్నాయి అంటున్నారు. వాళ్ళంటే వాళ్ళ ప్రభుత్వం కాదు కాబట్టి కొన్ని పనులు ఆగిపోతున్నాయి. అతనైతే బాగానే చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేదు. అంటే పైనుంచి లేదంటారు? పైనుంచి లేదు. నేను కాంగ్రెస్ కార్యకర్తని. ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు, పర్వాలేదు. కాకపోతే ప్రభుత్వం సహకరించట్లా. మీ ప్రాంతంలో ఈసారి నెగ్గేది ఎవరంటారు? వైసీపీ పర్సనా, టీడీపీ పర్సనా, జనసేన? వాళ్ళు అయితే ముస్తఫా. ఏ పార్టీలో ఉన్నా నెగ్గేది ముస్తఫానే. ఏ పార్టీలో ఉన్నా కూడా. రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ జత కట్టింది కాబట్టి టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే జత కట్టడం మంచిదే అంటారా? దాని అవసరమే లేదంటారా? మంచిదే. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫస్ట్ సంతకం పెడతా అన్నారు కదా రాహుల్ గాంధీ గారు. మంచిదే అది. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మనం ఈసారి ఎవరిని చూడబోతున్నాం? చంద్రబాబు నాయుడు. జగన్ గారు, పవన్ గారు రావచ్చు అంటున్నారు. రావచ్చు అంటే జగన్ గారు 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా కోసం పోట్లాడుతున్నారు కదా. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకి మొదటి సంతకం పెడతానన్నప్పుడు అతను కలవాలా వెళ్ళి అక్కడ వచ్చింది తేడా. అక్కడ తేడా వచ్చింది. ఖచ్చితంగా మీ వరకు మద్దతు ఏంటంటారు? నా వరకు అయితే కాంగ్రెస్తో జత కట్టాడు కాబట్టి టీడీపీ రావచ్చు. టీడీపీ అంటారు. ఒక మాట, తెలంగాణలో హరికృష్ణ గారు పెద్ద కుమార్తె గారిని, సుహాసిని గారిని రంగంలోకి దించారు కూకట్పల్లి నియోజకవర్గంలో. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది గెలుపొందే అవకాశాలు ఆవిడకి ఎక్కువనేనా, లేదంటే సెంటిమెంట్గా గెలుస్తారనా? గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటారు. మీ పేరండి? నారాయణ రెడ్డి. ఎక్కడ మీది? గాంధీనగర్, గుంటూరు. గాంధీనగర్, గుంటూరు తూర్పు నియోజకవర్గమే. ముస్తఫా గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది మాకు. మీ ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నారా, లేదంటే లోటుపాట్లు ఉన్నాయంటారా? అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్నారంటారు. ఈసారి గెలుపొందేది ఎవరంటారు? ఆయనే ముస్తఫా గారే గెలుస్తారు. కొంతమంది అంటున్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే గెలిపించుకుంటాం అంటారు. మరి మీరేమంటారు? వేరే పార్టీ ఆయనకి అవకాశం ఇస్తారు? వేరే పార్టీ ఏం లేదు, దీంట్లో ఉంటే గెలుస్తాడు ఖచ్చితంగా. వైసీపీ, జనసేన, టీడీపీ గట్టి పోటీ ఉంది. గెలవడు అంటే గట్టి పోటీ ఉంది. ఈసారి రాష్ట్రంలో వచ్చే పార్టీ ఏదంటారు? వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్సీపీ. కొంతమంది అంటున్నారు కదా 40 ఏళ్ళ సీనియారిటీ ఉంది, చంద్రబాబు గారే రావాలంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని కొంతమంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ముఖ్యమంత్రిగా. మనం ఎవరిని చూస్తాం ఈసారి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. 40 ఏళ్ళ సీనియారిటీ ఉంది కదా, ఆయన అభివృద్ధి చేస్తున్నారని కూడా మా టాక్ ఉంది. ఏం లేదు, ఏదంటారు? అంత డూపే. మరి ఇప్పుడు మహాకూటమి కూడా ఏర్పడింది, వాళ్ళు కలిసి వస్తున్నారు అంటే ఏర్పడ్డా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తన తండ్రిలానే చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు? చేస్తారని నమ్మకం ఉంది. చూస్తాం 5 సంవత్సరాలు. అంటే ఒకసారి అవకాశం ఇద్దామన్నా? అవకాశం ఇద్దాం. సీనియారిటీ పర్సన్ కాకుండా ఆయనకి ఇవ్వడం మీకు అన్ని విధాలు మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. మీ మద్దతు, పూర్తి మద్దతు ఎట్లుంది? వైఎస్ఆర్ పార్టీ. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు ఎక్కడ మీది? ఇక్కడే పాతగుంటూరు తూర్పు నియోజకవర్గమే. ఎమ్మెల్యే గారు మహమ్మద్ ముస్తఫా గారి వర్క్ ఎలా ఉంది? పనితీరు అన్ని అందుబాటులో ఉన్నారా? లోటుపాట్లు కనిపిస్తున్నాయి అంటారా? లోటుపాట్లు బాగానే ఉన్నాయి. లోటుపాట్లు బాగానే ఉన్నాయి. కొంతమంది అంటున్నారు లేదు ఆయన అన్ని అద్భుతంగా చేస్తున్నారు, ఈసారి ఆయన గెలిపించుకుంటాం అంటున్నారు. ఈసారి రాదు అంటారు. ఒకవేళ మార్పు కోరినట్లయితే ఏ పార్టీ ఆయన రావాలని ఆశపడుతున్నారు? తెలుగుదేశం రావాలని. తెలుగుదేశం. జనసేన కూడా ఉందిగా. తెలుగుదేశమే కావాలని. తెలుగుదేశం రావాలంటారు. రాష్ట్రంలో గెలిచే పార్టీ ఏదంటారు? ఖచ్చితంగా తెలుగుదేశమే అనుకుంటున్నాం. మరి తెలుగుదేశం అని ఖచ్చితంగా చెప్తున్నారు. జనసేన ఉంది, వైసీపీ ఉంది, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ ఒట్టియే అంటారు. వచ్చే పార్టీ ఏదంటారు? ముఖ్యమంత్రి మనం ఖచ్చితంగా ఎవరిని చూస్తామంటారు? చంద్రబాబునే చూస్తాం. పక్కన మీ మద్దతు ఎటుందంటారు? మీ మద్దతు చంద్రబాబు. జనసేన ప్రభావం టీడీపీ మీద ఉండొచ్చు అంటున్నారు. ఎంతవరకు ఉంటుంది నిజంగానే ఉంటే? జనసేన ప్రభావం ఉండదు.
సీట్లలో తేడా వస్తే కొన్ని సీట్ల వరకే రావచ్చు అంటున్నారు. ఒకవేళ సీట్ల గురించి మీరు మాట్లాడితే ఎన్ని వస్తాయి అంటారు టీడీపీకి, వైసీపీకి, జనసేనకి? ఏ వస్తే 2-3 వస్తాయి. దేనికి? జనసేనకి. టీడీపీకి ఎన్ని రావచ్చు? టీడీపీకి 90 దాకా రావచ్చు. 90 దాకా అంటారు. మరి మీరు అన్నట్టు నిజంగానే రావాల్సిన పార్టీ చంద్రబాబు గారి పాలన రావాలని కోరుతున్నారు కదా. హంగ్ ఏర్పడితే రాష్ట్రంలో జనసేన ఎటువైపు నిలుస్తుంది మద్దతుగా? చంద్రబాబు వైపునే ఉంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు వైపే. ఇప్పుడు ఆపోజిట్గా ఉన్నారు కదా, వ్యతిరేకిస్తున్నారు. ఆ టైంలో కలవచ్చు అంటారు అన్ని విధాలుగా. సెంట్రల్లో రావాల్సిన పార్టీ ఏదంటారు? కేంద్రంలో సెంట్రల్లో రావాల్సింది ఇదే. బీజేపీ ఉంది ప్రస్తుతం. బీజేపీది కాదు. బీజేపీ కదా, మరి ఏది రావాలంటారు? మామూలుగా అవన్నీ కుటుంబాలు ఏర్పడుతున్నాయి కదా. మహాకూటమి అంటారా? కాంగ్రెస్ అయితే ఉందంటారు ప్రధానంగా, కానీ బీజేపీ వద్దన్న కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలే ఉంది, మన రాష్ట్రాన్ని అన్యాయం చేశారు కదా. మార్పు కోరుతున్నారు. మీ పేరండి? బాలమురళి. మురళి గారు ఎక్కడ మీది? ఇక్కడే గుంటూరు. గుంటూరు తూర్పు నియోజకవర్గం. ముస్తఫా గారి వర్క్ ఎలా ఉంది? ఎమ్మెల్యే మామూలుగానే ఉన్నాయి. కొంతమంది అంటున్నారు అడపాదడపాగా ఉంది, ఈసారి వేరే పర్సన్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారంట. అది నిజమేనా? అభివృద్ధి చేస్తున్నారంటారా? నిజంగానే వాళ్ళు అనింది నిజమంటారా? లేదు, అభివృద్ధి ఏం లేదు. ఆయన చేస్తున్నారా? లేదంటారు. ఈసారి మార్పు కోరుతున్నట్లయితే ఎవరు కావాలి? టీడీపీ పర్సన్ అయినా, లేదంటే మళ్ళీ వైసీపీ పర్సన్ అయినా, జనసేన పర్సన్? టీడీపీ అంటారు. జనసేన కూడా గట్టి పోటీ ఉంది కదండి. ఏం లేదు. లేదంటారా? కొంతమంది అంటున్నారు ఈసారి ముఖ్యమంత్రిగా మనం మళ్ళీ ఈయనే చూస్తాం అంటున్నారు. కొంతమంది ఏమో జగన్ చూస్తాం అంటున్నారు. పవన్ రావాలని కొందరు అంటున్నారు. మీరేమంటారు? సీఎం చంద్రబాబు ఆయన అంటారా? అంటే ఎలా అంటున్నారు ఆయనని? సీనియారిటీ ఉందనా, లేదంటే అభివృద్ధి జరుపుతున్నారని? అభివృద్ధి. మరి జనసేన ప్రభావం ఉండొచ్చు అంటున్నారు టీడీపీకి, నిజంగానే ఉంటుందా? ఏం లేదు. లేదంటారు. ఒకవేళ మెజారిటీతో గెలిచినట్టయితే మీరు అన్నట్టే ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు? టీడీపీకి ఎక్కువ వస్తాయి. ఒకవేళ అంచనాగా 175 సీట్లు ఉన్నాయి, అంచనా అయినా ఎన్ని చెప్తారు? ఎక్కువ వస్తాయి. 150 వస్తాయి. 150 అంటారు. ఈసారి పోటీలో మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వీరిద్దరికి తక్కువనే అంటారా, అసలు లేవంటారా? జగన్ కానీ పవన్ కానీ తక్కువ అంటారు. సెంట్రల్లో ఏ పార్టీ రావాలని ఆశపడుతున్నారు? సెంట్రల్లో కాంగ్రెస్. నా పేరు కళ్యాణ్ కుమార్. కళ్యాణ్ కుమార్ గారు ఎక్కడ మీది? మాది గుంటూరే. గుంటూరు తూర్పు నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు వర్క్ ఎలా ఉంది? కొందరు అంటున్నారు అడపదడపగా ఉంది, ఇంకొందరు అంటున్నారు లేదు ఆయన బాగా చేస్తున్నారు, ఆయనే రావాలంటున్నారు. మీరేం చెప్తారు? బాగానే ఉంది, పర్లేదు, బాగానే చేస్తున్నాడు. పర్వాలేదు అంటున్నారంటే కొంచెమే చేస్తున్నారా, చేసుకుంటూ వెళ్తున్నారా? అంతేగా మరి, అంతేగా. ఉన్నాయంటారు లోటుపాట్లు? లోటుపాటు లేకుండా ఉంటాయి అంత మాత్రం. ఉన్న లోటుపాట్లు ఏమైనా చెప్పగలరా? లేదు, అంత ఐడియా లేదు, అంత నాలెడ్జ్ లేదు. సరే, ఈసారి గెలుపొందేది మీ ప్రాంతంలో ఎవరంటారు? ఆ పర్సన్ మీ ప్రాంతంలో ఇంకా టికెట్ పలానా కన్ఫర్మ్ చేయలేదుగా. ఒకవేళ ఈయన మళ్ళీ నించోబెడితే ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? అవతల పరిస్థితిని బట్టి ఇతను గెలవాల్సిందే. ఒకవేళ అటు సైడే బలమైన వ్యక్తి నించోబెడితే చెప్పలేము. ముందు అసలు అక్కడ ఎవరు క్యాండిడేట్ ఎవరు తెలియకుండా మనం ఎక్కడ క్యాండిడేట్ని ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ తేడా లేకుండా మనం ఇప్పుడు ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. టికెట్లు ఓకే చేసిన తర్వాత అనుకోవాల్సింది మనం. ఒకవేళ పార్టీలు గట్టిగానే వినిపిస్తున్నాయి, జనసేన, టీడీపీ, వైసీపీ. మరి ఈ 3 పార్టీలు గట్టిగా వినిపిస్తున్న పేర్లు బట్టి గెలిచేది ఎవరంటారు? 90 నుంచి 95% టీడీపీ వచ్చింది. జగన్ గారు కూడా గట్టి పోటీ ఇవ్వచ్చు అని అంటున్నారుగా. పోటీ చేయొచ్చు రేపు అప్పుడు పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడు దాకా మాత్రం ఈ రోజు దాకా అయితే మాత్రం టీడీపీ. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు రావాలి, 170 స్థానాల నుంచి అభ్యర్థులు నుంచో పెడుతున్నారు కదా, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి మీరేమంటారు? కాదు, లేదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ముఖ్యమంత్రిగా మనం ఎవరిని చూస్తాం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చూస్తాం. అభివృద్ధి పరంగా చేస్తారన్నా, లేకపోతే 40 ఏళ్ళ సీనియారిటీ ఉందని ఆయన ప్లస్ అభివృద్ధి 2 ఉన్నాయి కదా. 2 ఉన్నాయి. జనసేన ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. ఉంటే ఏ రేంజ్ లో ఉంటుంది టీడీపీకి? జనసేన ప్రభావం అంటే కొంతమేర ఉండొచ్చు. అది ఏ రేంజ్ అనేది అప్పుడు పరిస్థితులు, టికెట్లు, అక్కడ పరిస్థితులు, విధి విధానాలను బట్టి అది ఈ రోజు మనం బ్యారేజ్ చేసుకోలేంగా. పరిణామాలు బట్టే చెప్పగలరని అంటున్నారు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడినట్లయితే ఎటువైపు నిలుస్తుంది జనసేన? టీడీపీయా, వైసీపీయా, బీజేపీ అని కూడా కొంతమంది అంటున్నారు. వాళ్ళ నిర్ణయాలు కదా, ఆ రోజు వాళ్ళ పరిస్థితులను బట్టి కదా వాళ్ళు ఉండేది. చెప్పలేం కదా దాన్ని. కేంద్రంలో ఏది రావాలంటారు? కేంద్రంలో బహుశా ఈసారి కాంగ్రెస్ వచ్చిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వరకు మద్దతు ఇచ్చింది. నేను టీడీపీకి. పేరండి? ఆలపాటి జనార్దన్ రావు. జనార్దన్ రావు గారు ఎక్కడ మీది? మాది చిలకలూరిపేట నియోజకం, ఎడ్లపాడు మండలం, కొత్తపాలెం. ఎమ్మెల్యే పుల్లారావు గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే బాగానే ఉంది, కానీ కొంచెం పార్టీలో చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. అయితే లోటుపాట్లు ఉన్నాయి అంటారు. ఉన్న లోటుపాట్లు కాస్త చెప్పగలరా? ఏమున్నాయి, పార్టీ మేము ఊహించింది ఒకటి, ఆడ జరుగుతుంది ఒకటి, ఒక వర్గాన్ని పెత్తనం ఎక్కువగా ఉంది. తారుమారు అయ్యాయి అంటారు ఊహలు కొంచెం. మరి ప్రస్తుత పరిణామాలు మీరే అంటున్నారు కదా తారుమారు అయ్యాయని. ఈ తారుమారులో పార్టీ మారే అవకాశం ఉందా? గెలిచేది
అయితే మేము తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనుకుంటున్నాం. కానీ కొంచెం అది జనసేన ప్రభావం కూడా మాకు మా ఊర్లో అయితే ఉంటుంది. సైడ్ ఉందంటారు. మరి జనసేన ప్రభావం ఉందంటున్నారు కదా, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటారు, తక్కువ ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు అయితే లేవు, కానీ కొంత ఓటింగ్ ప్రభావం మాత్రం చూపించింది. ఒకవేళ ఓటింగ్ అదే దాని జనసేన ప్రభావం అయితే ఉందంటున్నారు కదా, ఈ ప్రభావం టీడీపీ మీద ఉండడం వల్ల వైసీపీ గెలిచే అవకాశం ఉందా? గెలిచే కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, పోటీ టఫ్గానే ఉంటుంది. ఏదైనా పుల్లారావు గారు గెలుస్తారని మా నమ్మకం అయితే ఉంది. మరి మీ నమ్మకంగా పుల్లారావు గారే టీడీపీ పర్సనే గెలిచారని అంటున్నారు. మరి ముఖ్యమంత్రిగా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు, జగన్ పవన్ గారు వస్తారని. మీరేమంటారు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా లేవంటారు? అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశమే గెలుస్తుంది, పుల్లారావు గారు మంత్రి అవుతారని మా నమ్మకం. ముఖ్యమంత్రిగా మనం ఈసారి ఖచ్చితంగా ఎవరిని చూస్తాం? చంద్రబాబు నాయుడునే చూస్తాం. మరి గట్టి పోటీగా ఉంటుంది అంటున్నారు. 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్నా కూడా ఆయన రారు, జగన్ రావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ రావచ్చు, చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఏ అభిప్రాయం ఉన్నా కొన్ని ఓట్లు అయితే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని అయితే ఓట్లు చేల్చగలుగుతాడే, కానీ గెలుపు అయితే అవకాశాలు అయితే లేవు, గెలిపైతే లేదంటారు. అసలు లేవు. నిజంగానే ప్రభావం ఉంటే సీట్ల వరకు ఏ రేంజ్లో ఉండొచ్చు, ఎన్ని సీట్లు రావచ్చు, ఏ పార్టీకి ఎన్ని? గుంటూరులో అయితే నాకు తెలిసి గుంటూరు జిల్లాలో 1-2కి ఏమన్నా పోటీ ఇస్తాడేమో, కానీ గెలుపు అయితే కరెక్ట్గా గెలిచిన నియోజకవర్గం అయితే లేదు. జనసేనకే లేదంటారు. లేదు. ఒకవేళ మద్దతు ఇవ్వచ్చు అంటున్నారు జనసేన వైసీపీకి అని, నిజమేనా లేదంటే మళ్ళీ టీడీపీకి ఇస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో జనసేన జగన్ కలిసే ఉంటారు. ఖచ్చితమా? నిజమేనా? మరి కొంతమంది నుంచి కూడా వార్తలు వస్తున్నాయి జనసేన బీజేపీకి ఇవ్వచ్చు అని, నిజమే? వాళ్ళు ముగ్గురు కలిసేగా అది తేలిపోయింది కదా. తేలిందంటారు. మహాకూటమి ఏర్పడింది ఇప్పుడు, అది అన్ని విధాలుగా మంచిదేనా? కలవడమే వేస్ట్ అంటారా, కలవడం అవసరం లేదంటారా? మహాకూటమి వల్ల కొంచెం తెలుగుదేశానికి లబ్ధి చేకూరింది, కాస్త కుస్త కాంగ్రెస్ ఓట్లు తెలుగుదేశానికి పడేది అన్నారు. ఏంది వ్యతిరేక పార్టీ అయినా కాంగ్రెస్ తో ఎందుకు కలవడం అంటున్నారు, అది రాజకీయంగా ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదుగా. అది కొంతమంది అన్నారు, అది వ్యతిరేక పార్టీ అయినా కూడా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆయన చేసింది మంచిది అంటున్నారు. ఇంకొందరు అంటున్నారు వ్యతిరేక పార్టీతో కలవడం అసలు చాలా తప్పు అంటున్నారు. మీ సమాధానం ఏంటి దీన్ని? పార్టీ వ్యతిరేకత అయితే అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉన్నాయి, అన్ని పార్టీలు పొత్తుతో ఉన్నాయి. రాజకీయంగా ఒక జిమ్మిక్కులో భాగమే. ఆ అనుభవం చంద్రబాబు నాయుడుకి బాగుంది కాబట్టి ఎట్లయినా గెలిపిస్తాడని తెలుగుదేశం కార్యకర్తలుగా మాకైతే నమ్మకం. తీసుకెళ్తారు అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని మొత్తంగా తీసుకెళ్తారంటారా? ఇప్పటి వరకు ఎంత అయిందంటారు మీ వరకు? రాజధాని తీసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అనుభవం పరిపాలన పరంగా బాగుంటుంది. బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి మనం ఎవరిని చూస్తాం ఏపీలో? చంద్రబాబు నాయుడునే చూస్తాం. సెంట్రల్లో కేంద్రంలో ఏది రావాలని అంటారు మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బీజేపీ వచ్చేటట్టు ఉంది అనుకుంటున్నాను నేనైతే. కొంతమంది అంటున్నారు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కదా, మహాకూటమే వస్తుంది, అది కాంగ్రెస్ రావచ్చు అని అంటున్నారు. మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్కి నాయకత్వ లోపం అయితే ఉంది. కాంగ్రెస్ నాయకత్వ లోపం ఉండబట్టే జగన్ ఇవాళ ఏరే పార్టీలో ఉండాలి, లేకపోతే జగన్ కాంగ్రెస్లో ఉంటే ఇవాళ ఆ పార్టీకి ఆ పరిస్థితి ఉండదు కదా. ఆ నాయకత్వ లోపం బట్టి కంపల్సరిగా దేశవ్యాప్తంగా ఉంటుంది. మీ పూర్తి మద్దతు ఏంటంటారు? నేను తెలుగుదేశానికి.